డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు నిరసనకు దిగారు. అర్హులను పక్కన పెట్టి అన్యాయం చేశారని బాధితులు ఆరోపించారు. లక్కీ డ్రా ద్వారా 1100 మంది అర్హులను ఎంపిక చేశారని, అయితే ఇప్పటి వరకు కూడా ఎంపికైన వారికి ఇళ్ల పట్టాలు అందించలేదని బాధితులు తెలిపారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద వారు ఆందోళన చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఇళ్ల పట్టాలు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పంపించేశారు. తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్ లో నాకు పేరు వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్ లో సంయమనం పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ పంపారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మమ్మల్ని మా బాధ పట్టించుకోవట్లేదు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్డీఓ ఆఫీస్ లో ఏం చెప్పిందంటే, మీరు 15 రోజుల పాట మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసిస్టెంట్ చేయండి అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ కు ఫోన్ ద్వారా మాట్లాడిండు. కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు. తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్ లో నాకు పేరు వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్ లో సంయమనం పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ పంపారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మమ్మల్ని మా బాధ పట్టించుకోవట్లేదు. మన హరీష్ రావు కూడా